హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రౌడీలాగా వ్యవహరిస్తే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతామా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి. ఈ రోజున అమరజీవి జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి కార్యక్రమం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా ఇలాంటి రౌడీయిజాన్ని ఉపేక్షించబోము, మేము అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం, మాకు సావన్నా కూడా భయం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ బెదిరిస్తావా అంటూ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశాడు. ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడు పవన్ కళ్యాణ్? కారణం ఏంటి అని అంటే, మొన్న పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో గవర్నర్కి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరైనా సరే ఈ విధంగా మెడికల్ కాలేజీలను తీసుకుంటే వాళ్ళని జైలుకు పంపిస్తా, పారిశ్రామికవేత్తలని ఏమనుకుంటున్నారో, ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించేది లేదు, రేపొద్దున ఈ పీపీపీకి సంబంధించినటువంటి వాటిని మొత్తాన్ని కాలేజీలని మేము మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం, ఇలాంటివన్నీ ప్రభుత్వం మీద హెచ్చరికలు జారీ చేశాడు. చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, ఇలాంటివన్నీ కూడా చేశాడు. దీంతో కొంత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజున ఏం చేయలేకపోయారు? మీరు ప్రజా వ్యతిరేక విధానాలు ఉండటం వల్ల మేము ఆ రోజున మీకు వ్యతిరేకంగా పోట్లాడాము, ఆ రోజున నువ్వేం చేయలేకపోయావు. మా పోరాటానికి అనుగుణంగా ప్రజలు కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఈ రోజున 11 సీట్లతో మూలన కూర్చొని నువ్వు మా మీద హెచ్చరికలు జారీ చేస్తావా, బెదిరిస్తావా, రౌడీజం చేస్తావా, నీ రౌడీజానికి మేము బెదిరిపోతామా అని ఇట్లా చేతులు చూపించి, ఈ చేతుల్లో రేఖలు లేకుండా చేస్తాము, అంటే గీతలు లేకుండా చేస్తాము, ఏమనుకుంటున్నావా, నీ మొత్తం రోమాలు మొత్తాన్ని పీకేస్తాను అయిదేనండి, మొత్తం ఏమవుతుందో మాకేం భయం లేదు. మేము 10 ఏళ్ల పార్టీ ఉన్నప్పటికీ కూడా మేము కూటమి ప్రభుత్వంతో సీట్లు తగ్గించుకొని ఇవన్నీ చేస్తుంది ఎందుకు? స్టేట్ డెవలప్మెంట్ కోసం. ఆ రోజున మా మీద విమర్శలు కూడా చేశారు, ఏదో సీట్లు అమ్ముకున్నాడు అది ఇదని కూడా విమర్శలు చేశారు, అవన్నీ కూడా విమర్శలు పడ్డాము. మా 10 ఏళ్ల పార్టీ అయినప్పటికీ కూడా మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని ఆ రోజున మేము తక్కువ సీట్లతో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళం, మీరు ఇష్టారీతిని ఈ విధంగా రౌడిజం చాలామంది చేస్తే కుదరదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంచి నాయకులు ఉన్నారు అని ప్రస్తావన కూడా చేశారు. బొత్స సత్యనారాయణ, అదేవిధంగా సామినేని ఉదయభాను మా పార్టీలో చేరాడు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మా పార్టీలో చేరారు. గతంలో కూడా వాళ్ళు ఎంతో కొంత సభ్యతతో వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు మీరేంటి ఏ విధంగా బెదిరించటము, ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అంటే, ఇటు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి, ఇంకొక నిన్న పేరు నాని అవి ఇవని పవన్ కళ్యాణ్ గురించి అవి ఇవని మాట్లాడాడు కదా, అటు మీద కూడా సీరియస్ అయ్యాడు. నేరుగా పేరు నాని ప్రస్తావన చేయకపోయినా కూడా ఏదో మేము ప్రాణాలకు తెగించి మేము రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళం, ఒకవేళ ప్రాణం పోయినా పర్వాలేదు, తాట తీస్తాను ప్రాణం పోయే లోపల అనేటువంటి విధంగా మళ్ళీ తాట తీస్తా, మీ అంతు తెలుస్తా అనేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చాయి. అంటే ఓపిక నశిస్తుంది, ఇక సహనం నశిస్తుంది, ఇలాంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఓపికతో ఉండి సహించేటువంటి పరిస్థితి లేదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మళ్ళీ మేము ఎదురుదాడికి కూడా దిగటానికి సిద్ధము అంటే మాటల దాడులు అంటే ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం, ఇంకోళ్ళ మీద దాడి చేస్తామని ఆయన అంటారు. కానీ మీరు మాట్లాడంటే పడుతూ ఉన్నాము, మేము పడటమే మా పనే, మా ఓపిక సహనం నశిస్తుంది అనేటువంటిది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించినటువంటి సందర్భం, ఆ రోజున తాట తీస్తాను అని మాట్లాడినటువంటి సందర్భం, ఉరికిచ్చి కొడతాను, ఇలాంటివన్నీ కూడా చాలా సభల్లో అప్పుడు ఆవేశంగా మాట్లాడాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సంయమనంతో వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. కానీ నిన్న
జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, కేసులు పెడతాం, అదే విధంగా రౌడీజం చేసేటువంటి, బెదిరించేటువంటి మాటలు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి కోపం వస్తుంది. పేరుని నాని రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా కోపం వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, మేము జగన్మోహన్ రెడ్డి మీదే కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, మన చంద్రబాబు నాయుడుతో కలిసి మేము కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు కూడా మొహమాటం లేకుండా చెప్పాను, ఉత్తరాంధ్రలో భూముల ఆక్రమణలకు సంబంధించి రాజకీయాలు రౌడీజం చేస్తూ భూ దందాలకు పాల్పడేటువంటి వాళ్ళు దీన్ని మనం ఉపేక్షించకూడదని చెప్పాను. దాని మీద ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యాడు, ఎట్టి పరిస్థితిలో దాన్ని ఉపేక్షించొద్దని. నేను ముఖ్యమంత్రితో కూడా గట్టిగా చెప్పాను, అధికారులకు కూడా గట్టిగా చెప్పాను, ఇలాంటి దాన్ని మేము ఉపేక్షించము. జనసేన వైపు నుంచి కూటమిలో భాగస్వామ్య పార్టీ మాది, మేము అనేక త్యాగాలు చేసి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాము, ప్రజల హక్కులను కాపాడేటువంటి బాధ్యత నా మీద ఉంటుంది, మా జనసేన మీద ఉంటుంది. అందుకని నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడాను, ఏది కాన్ఫరెన్స్లో, కలెక్టర్ కాన్ఫరెన్స్లో అధికారులను కూడా హెచ్చరించాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రాష్ట్రానికి నష్టం కలిగించేటువంటి విధంగా ఇష్టారీతిన రౌడీజం చేసేటువంటి విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఒక రకంగా ఎలా మాట్లాడతావు, డిప్యూటీ సీఎం అయ్యుండి తాట తీస్తా, తోలు తీస్తా, మీ మొత్తం వెంట్రుకలు పీకేస్తాను, రోమాలు పీకేస్తాను, చేతులు గీతలు లేకుండా చేస్తాను, ఇలాంటివన్నీ మరి ఎలా మాట్లాడతాడు. ఇది అంటే మరి జగన్మోహన్ రెడ్డి రౌడీజం, మేము కేసులు పెడతాం, నువ్వు పదవి పోయినటువంటి వాళ్ళు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడతాం అనేటువంటి విధంగా మాట్లాడటం అంటే అది చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యవహారం కదా. కేసులు ఎలా పెడతావు ఒక ప్రభుత్వం నిర్ణయం చేస్తే అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయం చేసి ప్రైవేటు వాళ్ళకి అవి పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో కోర్టులు ఆమోదించినటువంటి అంశం పీపీపీ పద్ధతిని, అదేవిధంగా పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినటువంటి అంశం. అలాంటి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయం చేసి ప్రభుత్వము ఒక ప్రైవేటు వ్యక్తికి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఇస్తే వాళ్ళ మీద కేసులు ఎలా పెడతారు, ఎలా అరెస్ట్ చేస్తారు? ఈ మాటలు మరి బెదిరించేటువంటి మాటలు కదా. మరి ప్రతిపక్షంలో ఉండేటువంటి అలాంటి మాటలు ఉండి రెచ్చగొడితే మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. మళ్ళీ గతంలో పాత పవన్ కళ్యాణ్ని చూసినటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది.